అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ రెసిపీ. ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే పాలకూర ఉల్లికారంని నా స్టైల్లో ఎలా చేయాలో చేసిస్తాను, చూసేయండి. ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం వేసి గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పోపులు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కారం కావాలి అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కారం సరిపోతుంది. ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పాలకూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి. అలాగే వాటర్ కూడా చాలా వస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు సిమ్లోనే మగ్గనివ్వండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ కూర చూసారా, రెడీ అయిపోయింది. పక్కన ఫిష్ ఫ్రై కూడా అవుతుంది.